హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ అంటే లుపిన్, గోద్రేజ్ సిపి, యూబిఎల్, గ్లెన్మార్క్, మెక్డొనాల్డ్ స్టాక్స్ అనేది మనం మన టెక్నికల్ అనాలిసిస్ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఈ స్టాక్స్లో మనం వెడ్నెస్డే రోజు ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి, ఎలా మనం ప్రాఫిట్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి నేను మెక్డొనాల్డ్ స్టాక్లో వచ్చేసి మీకు ఏ విధంగా మనం ఫస్ట్ అది ఎలా చేస్తాము, మన హారిజాంటల్ సపోర్ట్ లైన్ తీసుకున్నాం కదా, అక్కడ మనం 3 minutes క్యాండిల్, 5 minutes క్యాండిల్ యూజ్ చేసి, అంటే ఏ స్టాక్ చేస్తాం మనం ఇంట్రాడేలో 3 minutes చేస్తాము, ఇంకోటి 5 minutesలో మాత్రమే మనం ట్రేడ్ అనేది చేస్తాము. అయితే మన ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎక్కువ మనం ఏం చేస్తాం, 3 minutes క్యాండిల్ మీదనే ట్రేడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ 3 minutes క్యాండిల్ యూజ్ చేసి మనం ఏ విధంగా ఈ స్టాక్స్లో మనం ప్రాఫిట్ బుక్ చేస్తాము, ఎలా చేస్తాం అనేది క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ మనకి ఎక్కడుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. అంటే 587 దగ్గర మార్కెట్ అనేది ప్రీవియస్ డే రోజు క్లోజ్ అయింది. అయితే మనకేం చేయాలి, ఈరోజు మనం ట్రేడ్ చేయడానికి ముందే తీసుకున్నాము. స్టాక్ సెలెక్షన్ అనేది ముందే మన ప్రైస్ యాక్షన్ టెక్నిక్ ప్రకారం తీసుకున్న తర్వాత ఇందులో ట్రేడ్ చేయాలన్నప్పుడు మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తేనే, పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ సెల్ ఆర్ బై చూపిస్తేనే మనం ఎంట్రీ అవుతాము, లేకపోతే అందులో ట్రేడ్ అనేది చెయ్యము. ఓకేనా? మార్కెట్ ఏమైంది, ఇక్కడ మొత్తం ప్రీవియస్ డేలో కన్సల్టేషన్లో ఉంది. ఇక్కడ మన ప్రైస్ యాక్షన్ టెక్నిక్ ప్రకారం ఇక్కడ వచ్చింది మనకు రెసిస్టెన్స్ సపోర్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మార్కెట్ అనేది సపోర్ట్ దగ్గరికి వస్తే, ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ అయ్యి సపోర్ట్ దగ్గరికి వస్తే, మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ పైన కనుక సస్టైన్ అయ్యి ఇక్కడ కనుక ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ చేస్తే, ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ హేమర్ రావచ్చు, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ రావచ్చు, పియర్సింగ్ ప్యాటర్న్ రావచ్చు, మార్నింగ్ స్టార్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, దీనిపైన మనం బై చేస్తాం, హారిజాంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకేనా? పైన ఏం చేస్తాం, మనం ఇక్కడ బై చేస్తాం, హారిజాంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. మనం ఇక్కడ ఏం చూసుకోవాలి, రిస్క్ రివార్డ్ అనేది ఖచ్చితంగా మనకు ఫేవరబుల్గా ఉందా లేదా అనేది చూసుకొని మాత్రమే మనం బై సైడ్ అనేది ఉండాల్సి ఉంటుంది ప్యాటర్న్ వచ్చిన తర్వాత. సేమ్ ఇదే ప్రైస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ మనం తీసుకున్న రెసిస్టెన్స్ దగ్గర కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ రావాలి. ఇక్కడ మనకి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ రావాలి. ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ అంటే ఏమొస్తుంది, మనకి షూటింగ్ స్టార్ ఉంటుంది, బేరిష్ ఎంగిల్ఫింగ్ ఉంటుంది, తర్వాత వచ్చి మన డార్క్ క్లౌడ్ కవర్ ఉంటుంది, ఈవినింగ్ స్టార్ ఉంటుంది. ఇలా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి మనకి, ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇక్కడ ప్యాటర్న్స్ వస్తే ఇక్కడ ఏం చేస్తాం, మనం పైన హారిజాంటల్ పైన స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ సెల్ చేస్తాం. ఎక్కడికి, డౌన్ సైడ్ మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకున్నప్పుడు సెల్ చేస్తాం, మార్కెట్ రేజ్ అవుతున్నప్పుడు బై చేసుకుంటాం. ఓకేనా? ఇది ఇక్కడ రివర్స్ సినారియో, ఇది అనేది మనకు అందరికీ క్లియర్ ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ ఏముంది, మళ్ళీ బ్రేక్అవుట్ ఉంటాయి. ఎప్పుడు మార్కెట్ కనుక రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేస్తే, ఇక్కడ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే 3 minutes క్యాండిల్లో బ్రేక్ అయినమ్మంటే ఇక్కడ ట్రేడ్ అనేది చెయ్యం మనం. మళ్ళీ ఏం చేయాలి, ఎటు వెళ్ళినా సరే మనకి మార్కెట్ అనేది హాల్ట్ అంటే రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ రావాలి, మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ రావాలి. ఇక్కడ రివర్స్ తీసుకునే ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు బుల్లిష్ ప్యాటర్న్ వస్తాయి. కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకుంటాం, కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని ఇక్కడ నుంచి ఇటు బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేది మనం ఫిక్స్ చేస్తాం. ఓకేనా? సేమ్ ఇది కూడా ఎక్కడ మళ్ళీ సపోర్ట్ కూడా బ్రేక్ అయినమంటే మనం ట్రేడ్ చేయము. సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మార్కెట్ ఇట్లా రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ సెల్ చేస్తాం, హారిజాంటల్ లైన్ పైన మనం స్టాప్ లాస్ అనేది ఇస్తాం. మనం క్లియరా? ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కదా. పదే చెప్తున్నాము, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ రెస్పెక్ట్ అయితేనే ట్రేడ్ చేయాలి, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. బ్రేక్అవుట్ క్యాండిల్ కూడా పర్ఫెక్ట్గా స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం ఏం చేద్దామంటే స్టాక్స్లో అంటే గ్లెన్మార్క్, యూబిఎల్, గోద్రేజ్ సిపి, లుపిన్ స్టాక్లో ప్రైజెస్ అంటే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ ప్రైస్ అనేది తీసుకుందాం. ఓకేనా? గ్లెన్మార్క్ ఫ్రెండ్స్, గ్లెన్మార్క్ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 548 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 540 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 525 రూపీస్.
నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్రైస్, ఎందుకంటే వీడియో వెళ్ళిపోతుంటే మీరు ప్లేస్ చేసుకోవడం ఇబ్బంది లేదు కదా, మళ్ళీ చూసుకోండి. గ్లెన్మార్క్లో రెసిస్టెన్స్ వచ్చేసి 548 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 540 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 525 రూపీస్. ఓకేనా. యూబిఎల్ ఫ్రెండ్స్, యూబిఎల్ రెసిస్టెన్స్ వచ్చేసి 1139 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 1123 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 1101 రూపీ. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, యూబిఎల్లో రెసిస్టెన్స్ వచ్చేసి 1139 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 1123 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 1101 రూపీ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం గోద్రేజ్ సిపి రెసిస్టెన్స్ వచ్చేసి 717 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 709, అగైన్ సపోర్ట్ వచ్చేసి 701. ఓకేనా ఫ్రెండ్స్, మనకి గోద్రేజ్ సిపిలో రెసిస్టెన్స్ వచ్చేసి 717 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 709, అగైన్ సపోర్ట్ వచ్చేసి 701 ఫ్రెండ్స్. లూపిన్ ఫ్రెండ్స్, లూపిన్లో రెసిస్టెన్స్ వచ్చేసి 956 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 950 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 939 రూపీస్. ఓకేనా. లూపిన్లో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి రెసిస్టెన్స్ 956, సపోర్ట్ వచ్చేసి 950, అగైన్ సపోర్ట్ వచ్చేసి 939 రూపీస్. ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర మీరు ఏ విధంగా అయితే మనం ట్రేడ్ చేసుకోవాలో చెప్పాము, లైన్స్ ఇచ్చాము కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాపీగా ట్రేడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్.